ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కొడతాల 1.19 కోట్ల రూపాయలతో ఎల్లయ్య గ్రోయిన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన. అనకాపల్లి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నీటి భద్రత, సాగునీటి వినియోగదారుల సంఘాల బాధ్యత కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ఎన్నికల్లో హామీలు ఇవ్వటం కాదు, వాటిని 100% అమలు చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్న అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొడతాల రామకృష్ణ తాను రైతులకు ఇచ్చిన మాటను పదవీకాలం 20 నెలలు గడవక ముందే నిలబెట్టుకున్నారు. రైతు పక్షపాతిగా కొడతాల 2024 ఎన్నికల ప్రచారంలో తుమ్మపాల గ్రామానికి వచ్చినప్పుడు శారదా నదిపై ఉన్న గ్రోయిన్లను పునరుద్ధరిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు ప్రత్యేక చొరవ చూపి DMFT నిధులు 1.19 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. తుమ్మపాల గ్రామం ప్రమీలా నగర్ శ్మశాన వాటిక సమీపంలోని ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మత్తు పనులకు జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారితో కలిసి ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1500 ఎకరాలకు సాగునీరు అందనుంది. నీటి భద్రతే ప్రభుత్వ లక్ష్యం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో నీటి వనరులు అస్తవ్యస్తమయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 6 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలను 3 మీటర్ల స్థాయికి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమని తెలిపారు. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేసి జూలై 16 వరకు యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహిస్తామన్నారు. భవిష్యత్తు ప్రణాళికలు నియోజకవర్గంలోని కాల్వలు, చెక్ డ్యాంలు, గేట్ల మరమ్మతుల కోసం 2.18 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. శారదా నదిపై ఉన్న 8 గ్రోయిన్ల శాశ్వత పునరుద్ధరణ కోసం 18.75 కోట్ల రూపాయలతో ప్రతిపాదనను సిద్ధం చేశారు. గత ఏడాది 7 కోట్ల రూపాయలతో చేపట్టిన డిస్టిలింగ్ పనుల వల్ల 1 ఎకరా కూడా ముంపుకు గురి కాకుండా రైతులు మంచి పంటలు పండించుకోగలిగారని ఆయన గుర్తు చేశారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ గారు అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. విజయకృష్ణన్ గారు అందిస్తున్న సహాయాన్ని కొనియాడుతూ నీటి వృధాను అరికట్టి సాగు నీటి కష్టాలు తీర్చమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ పనుల ప్రారంభంతో 200 మందికి పైగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తుంపాల గ్రామంలో అనకాపల్లి మండలం నీటి భద్రత, నీటి సంఘాలు బాధ్యత అనే ఒక ప్రోగ్రాం సీఎం గారు అనంతపూర్ జిల్లాలో లాంచ్ చేసినది. మనం అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యే గారితో కలిసి, అనకాపల్లి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారితో కలిసి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఇక్కడ ఎల్లయ్య గ్రైన్కి రిపేర్ వర్క్కి ఫౌండేషన్ కూడా వేసాము. సో లాజిక్ ఏంటంటే మనం మన దగ్గర ఉన్న ప్రతి స్కీమ్ని కన్వర్జెన్స్ కింద తీసుకొని ఆ స్కీమ్ ద్వారా వచ్చే నీళ్ళని, వరద నీళ్ళని సేవ్ చేసుకోవడం, దానివల్ల 2 విధానంగా ఉపయోగం అవుతుంది. ఒకటి ఫ్లడ్డింగ్ రాదు, రెండవది సమ్మర్ సీజన్లో ఆ వాటర్ అనేది మనకి రీయూస్కి పనికి వస్తుంది. ఈ 2 లాజిక్ మీద NREGS, DMF, CSR, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన O&M దీని అన్నీ కలిపి మనం చేయాలి. దాని మీద మనం ఒక 10 రోజులు చర్చలు చేస్తాం, ప్లాన్ వేసుకుంటాము. 5 రోజులు మనకి శాంక్షన్ కోసం ఇచ్చారు. తర్వాత 80 రోజులు ఈ ప్లాన్ ఏమేమి చేసినామో విలేజ్ వారీగా, మండల్ వారీగా అది అన్ని ఇంప్లిమెంటేషన్స్ అవుతాయి. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్. కానీ ఇది అన్నీ మనం వాటర్ యూజర్ అసోసియేషన్స్, డిస్ట్రిబ్యూషన్ కమిటీస్ ఇవి అన్నీ కలిసి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలా బ్రహ్మాండంగా మన జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది సీఎం గారు అనుకున్నట్టు వర్షం పడుతున్నప్పుడు 3 మీటర్, వర్షం లేనప్పుడు 8 మీటర్ అన్న టార్గెట్కి మనం అచీవ్ అవ్వగలుగుతాము. సో దీంట్లో ప్రజలు అందరూ మనకి సపోర్ట్ చేసేయాలి. అలాగే మనకి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, NREGS వర్కర్స్ కానీ, నీటి సంఘాలు కానీ వీళ్ళందరూ మనకి ప్రాపర్గా కూర్చొని ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయగలిగితే మన జిల్లాలో సమ్మర్ అనేది అది ఒక శాపంగా లేకుండా సమ్మర్లో కూడా మనం 3వ క్రాప్ అనేది వేయగలుగుతాము. ఇది అన్నిటికీ మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలి అని కోరుకుంటూ ఈ దాంట్లో ఐ షుడ్ సిన్సియర్లీ అప్రిషియేట్ అవర్ ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్ 24లో పెద్ద మీ అందరికీ తెలుసు సైక్లోన్ వచ్చింది.
చాలా సంగ్రహం ఆనుకొని చాలా గ్రామాల్లో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. అప్పుడు ఊరా తిరిగి దానికి ఒక ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ చేసుకొని దానికి ఫండ్ ఎక్కడ నుంచి వస్తుంది అని ఆలోచన చేసి, అంటే మన కొత్త జిల్లా, మన దగ్గర డిఎంఎఫ్ కూడా అప్పుడు లేదు. మనం పాత కలెక్టర్స్ వాళ్ళతో కూర్చొని, అలాగే మైనింగ్ సెక్రటరీ గారితో కూర్చొని అక్కడ నుంచి మన జిల్లా దాకా డిఎంఎఫ్ని మనం సెపరేట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని శాంక్షన్ ఇవ్వడం, దీంట్లో అడుగడుగా ప్రతి పాయింట్లో ఫాలో చేసుకొని అది ఈరోజు మనం ఇంత గొప్పగా చెప్పుకోగలుగుతున్నాము. డిఎంఎఫ్ కింద మనం ఎన్ని కోట్ల రూపాయలతో డీసిల్టేషన్ అని చేశాము. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో ఒక ప్లేస్లో కూడా ఫ్లడ్డింగ్ అనేది మనం నోటీస్ చేయలేదు అంటే ఆయన వల్లనే. సో మీ అందరి తరపున ఆయనకి నా సిన్సియర్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అనంతపూర్ జిల్లాలో. ఈ కార్యక్రమం సుమారు 100 రోజుల పాటు జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎల్నినో వల్ల ఎక్కువ ఎండలు ఉంటాయి. దానికి తగిన విధంగా మన రాష్ట్రానికి ఆ ఈతిబాతలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మొదటి 10 దినాలు అన్ని గ్రామాలకి వెళ్ళి గ్రామాల వారీగా కమిటీలు వేస్తున్నారు. సచివాలయ సిబ్బంది కానీ, ఎండిఓ సిబ్బంది కానీ, వీళ్ళందరినీ కలిపి గ్రామ సర్పంచు, అదేవిధంగా నీటి సంఘం వాళ్ళు, ఆ గ్రామస్తులు అందరూ కూడా కలిపి ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో నీటి వనరులు ఏమున్నాయి, త్రాగునీటి వనరులు ఏమున్నాయి, సాగునీటి ఏమున్నాయి, వాటిని సక్రమంగా ఉపయోగంలోకి తీసుకురావడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రానున్నటువంటి వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షపు నీరుని ఏ విధంగా అది అడ్డుకట్టు వేసి ఆ నీరుని ఆపుకొని మన భూజలాలు స్థాయిని పెంచాలి. ఇప్పుడు చాలా మటుకు భూజలాలు అడుగంటిపోతూ ఉన్నాయి. నీరు నిల్వ చేసుకోవటం వల్ల చెరువులు కానీ, కాలువలు కానీ, ఆనకట్టలు కానీ, నదీ గర్భాల్లో కానీ నీరు నిలవటం వల్ల మనకి వాటర్ టేబుల్ పైకి పెరుగుతుంది. కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనతో ఒకవైపు సాగునీటి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయని వారు గ్రామ స్థాయిలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ఇరిగేషన్ అధికారులకు ఇస్తే, ఇరిగేషన్ అధికారులు సాంకేతికంగా వాటి సాధ్య అసాధ్యాలన్నీ కూడా గమనించి వాటికి ఎస్టిమేట్ వేసి ఏవి చేయగలుగుతాం, ఏవి ఎన్ఆర్జీఎస్ ద్వారా చేయగలుగుతాం, ఏ ఇరిగేషన్ డిపార్ట్మెంటు లేదంటే ఇతర డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కన్వర్జెన్స్తో ఇవన్నీ కూడా నీటి ఏవైతే ఉన్నాయో నీటి బ్యాంకుల కింద తయారు చేయాలని, వాటర్ బ్యాంక్స్ తయారు చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే సుమారు యావరేజ్గా 6 మీటర్ల డెప్త్లో నీరు ఉంటుందంటున్నారు. అదేమో 3 మీటర్ల వరకు తీసుకురావాలి అనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ బృహత్తరమైనటువంటి చాలా మంచి కార్యక్రమం గత చాలా సంవత్సరాలుగా నీటి వినియోగాన్ని అశ్రద్ధ చేసినటువంటి గత ప్రభుత్వం వైఫల్యాల వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కానీ, ప్రజానీకం కానీ. అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోనే మొదటి 10 రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేసుకొని జిల్లా స్థాయిలో ఆ ప్రణాళికని జిల్లా కలెక్టర్ గారికి అందించి జిల్లా కలెక్టర్ గారు రివ్యూ పెట్టుకొని అవి ఎంతవరకు ఏ డిపార్ట్మెంట్స్ ద్వారా ఆ పనులు చేయించాలి, ఏవైతే స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్, ఏది డిస్ట్రిక్ట్ బడ్జెట్, ఏది ఇరిగేషన్ బడ్జెట్, ఏది ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేయాలి అన్నది కూడా వారు నిర్ణయించి ఆ నిర్ణయం మేరకు మంజూరులు ఇస్తే జూలై 16 వరకు కూడా ఈ పనులన్నీ కూడా చేయడానికి కావాల్సిన విధంగా ఈ కార్యక్రమం జూలై 16 వరకు వెళ్తుంది. కాబట్టి ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుంటే ఇప్పుడు చాలా చూస్తున్నాం, చాలా గ్రామాల్లో చెరువులు కబ్జాలు అయిపోతూ ఉన్నాయి. నీటి వినియోగానికి ఉపయోగించాల్సినవి ఇప్పుడు మా కోరంలో చూస్తున్నాం. మా సర్పంచ్ అక్కడ చూస్తే సుమారు 20-30 ఎకరాలు కబ్జాలు చేసుకొని ఉన్నారంతా. చెరువులు కబ్జాలు అయిపోయినాయి. అవన్నీ కూడా తీసుకొని తొలగించి సర్వేలు కూడా చేయించి వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకురావాలనేటువంటి బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అందులో భాగంగానే ఈ రోజున మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సమావేశం వినియోగదారులతో పెట్టడం జరిగింది, రైతు వినియోగదారులతో. వారితో పాటు ఇక్కడ ఎల్ఐ గ్రోయిన్కి 1,19,00,000 రూపాయలు శాంక్షన్ అయ్యి ఉంది. దీనికి పెర్మనెంట్ రిజిస్ట్రేషన్కి రిపేర్లు పూర్తి చేయడానికి, దానికి గేట్లు అన్నీ వేయడానికి. దీని మీద సుమారు 1900 ఎకరాలు ఆయకట్టు కూడా ఉంది. దీన్ని పూర్తి స్థాయిలో చేయాలనేటువంటి ఆలోచనతోనే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి శాంక్షన్ మేరకు పనులు ఈ రోజునే
టెండర్లు అయినాయి. టెండర్లు అయిన మేరకు పనులు కూడా ఈరోజు జరుగుతాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన కూడా పెట్టడం జరిగింది. ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏవైతే నీటి తీరువకు సంబంధించినటువంటి గ్రాయిన్లు కానీ, ఆనకట్లు కానీ, కాలువలు కానీ, చెక్ డ్యామ్లు కానీ, గేట్లు కానీ ఏవైతే పోయినాయో వాటికి 2,18,00,000 రూపాయలతో మీకు ఒక ప్రతిపాదన కేంద్రానికి రాష్ట్రానికి పంపించడం జరిగింది. త్వరలోనే వాటికి సంబంధించినటువంటి ఆమోదాలు కూడా వస్తాయి. అవి వచ్చాక గత ఏడాది ఎలా అయితే చేసామో డీసిల్టింగ్ అది చేయటం వల్ల గత ఏడాది అయితే మనకి సుమారు 7 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు ఈ అనకాపల్లి నియోజకవర్గంలో నీటి కాలువల మీద, ట్యాంకుల మీద పెట్టడం జరిగింది. దీనివల్ల ఒక్క చుక్క నీరు కూడా, వర్షా నీరు, వరద నీరు ఎక్కడ పొలాల్లో లేకుండా, పొలం ముంపు అన్నది లేకుండా, ఒక ఎకరా కూడా ముంపు లేకుండా అయింది గత సీజన్లో. రైతులందరూ కూడా బాగా పంటలు పండించుకోగలిగారు. అదేవిధంగా ఈ ఏడాది 2 కోట్ల రూపాయలు ప్రపోజల్ పంపించాం. దీంతో పాటు మనకి ఉన్నటువంటి 8 గ్రాయిన్లు ఉన్నాయి ఇక్కడ శారదా నది మీద ఈ ప్రాంతంలో, ఈ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి. ఇంకా ఎలమంచి నది అయితే ఇంకా ఉన్నాయి, కానీ ఇక్కడ వరకు అయితే 8 ఉన్నాయి. 8 గ్రాయిన్లు పెర్మనెంట్ రిస్టోరేషన్ చేయడానికి 18,75,00,000 రూపాయలతో ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది.